ఏం సండిగా ఏం చేస్తాను సండిగా మాంసం చూస్తానువా చూడు ఎట్ట కొట్టించుకొచ్చినాడు అన్న ఎంత పెద్ద పెద్ద టీయా అయ్యేసి బిర్యానీ చేయాలంట చూడండి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ జరుగురా బిర్యానీకి అయితే కోసి పెట్టినాం ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి మటన్ అయితే నీళ్ళల్లో వేసి పెట్టాను ఓకేనా పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు ఒక 2-3 తెల్లవాయలు మిక్సీ పట్టి ఎర్రగడ్డలు ఈ కారము నెయ్యిలో వేయించుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు ఇష్టం ఇలా కారం చేసుకొని తినడము నెయ్యిలో వేయించుకోవాలి తర్వాత నెయ్యిలో వేయించుకొనైనా మిక్సీ పట్టుకోవచ్చు లేదా మిక్సీ పట్టైనా నెయ్యిలో వేయించవచ్చు ఓకేనా అన్నం మండిపోతుంది ఇక్కడ ఓకే నెయ్యిలో ఎర్రగడ్డ ఏగుతుంది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఎర్రగడ్డ వేగింది పచ్చిమిరపకాయ కారం ఈరోజు అగ్గవగా దొరికినాయి పచ్చిమిరపకాయలు కేజీ వచ్చి 10 రూపాయలు ఒక్క రవ్వ ఇలాగా పసుపు వేసి వేయించుకోవాలి కేజీ 10 రూపాయలు కాదు అర్ధ కేజీ 10 రూపాయలు మర్చిపోయినా మా ఇంట్లో ఈరోజు గోగాకు పచ్చడి అంటే గోగాకు టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి ఇది వచ్చి పచ్చిమిరపకాయలు నెయ్యి వేసి కారం పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కారం బాగుందా ఫ్రెండ్స్ నచ్చిందా భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి ఇది పచ్చిమిరపకాయలు ఉప్పు పచ్చికారం కొట్టేసి మళ్ళీ ఎర్రగడ్డలు వేసి నెయ్యిలో వేయించిన సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలోకి ట్రై చేయండి మీరు కూడా కానీ పచ్చికారం కొట్టేటప్పుడు కొంచెం ఉప్పు తెల్లవాయి అయితే వేయాలి ఇదైతే గోగాకు టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి ఇది కూడా గోగాకు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉడకబెట్టి రుద్దేసి మళ్ళీ తిరగబాటు చేసిన ఎర్రగడ్డలు వేసి ఓకేనా భలే ఉంటాయి ఈ రెండు కూడా గోగాకు పచ్చడి చేయాలనుకునే చేసిన మళ్ళీ పచ్చిమిరపకాయలు బజార్లో కేజీ 20 లెక్కన ఇచ్చినారు 10 రూపాయలు ఇచ్చి తెచ్చిన దాంట్లో కొంచెం పొండిమిరపకాయలు అట్టా ఇట్టా ఉంటే కారం కొట్టేసి తిరగవాత పెట్టిన నెయ్యిలో సూపర్ ఉంటుంది మా ఇంట్లో ఈరోజు 2 కూరలు ఫ్రెండ్స్ కానీ ఫ్రిడ్జ్లో ఇంకా మత్తమాలను కూరలు ఉన్నాయి చారు ఉంది మటిక్కాయ తాలింపు ఉంది ఇంకా వగేర పెరుగు ఉంది ఊరగాయలు ఉన్నాయి చికెన్ ఊరగాయ ఉంది కానీ మా ఇంట్లో కనీసం ఒక కూరన్నా చేయాల్సిందే ఎన్ని కూరలు ఉన్నా కానీ ఉండేది ఒక్కడే ఒక కొడుకు నాకు కానీ కూరలు మాత్రం వేడివేడిగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అన్నీ చేస్తుంది ఆంటీ తినేది మాత్రం చూపించదు అనుకోవద్దు తినే టైంలో మా వాడు తినేడు అది నా కర్మ బాయ్ మరి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వచ్చింటే అట్టిపండు తోలు ఉంటే తింటా అంటే ఏమి అల్లాడుతుందో చూడండి దాని మీదకి పోవాలని ఎగిస్తుంది అదే చూడండి పాప ఏం దానికి మూతి పగులుతుంది ఏనికి కిదిలిచ్చింది అనుకో కాలు ఏమైపోతావు నువ్వా ఇట్రా తినేది పాప రా ఆవు పోతుందంట ఆవు చూడు ఆవు కోసం షాండిగాడు తొనకలాడుతుంది పోయిందిరా ఇంకా పోయిందిరా బా బకెట్లు వేసి ముంచి లేపుతుంది ఏముందో ఏమో బకెట్లో టైము 9 అవుతుంది ఫ్రెండ్స్ షాండీ నిద్రలేమని అడుక్కుంటాడా చూడండి దువాని కాటి మీద పనుకునింది పొద్దున్నే లేసి వచ్చి మా ఇంట్లో పిల్లలు పైకి ఎక్కుతా దిగుతా అన్నారనుకో వాళ్ళని చూస్తుంది పొద్దునూగులు పోవాలంటుంది వాళ్ళ కాడికి చూడు నా మీద కోపం వచ్చే దిండ్ల మీద చూపించదే ఒరే గుబ్బనా కొడుకో నువ్వు బ్రష్ వేయలే దిండ్లు కొరకొద్దా ఒరే గుబ్బనా కొడుక
నేను లేపుతా అంటే లేలా ఇప్పుడు మీకు వీడియో ఆన్ చేసి మీకు చెప్తా అంటే లేచి నిలబడుకొని దిండు కొరుకుతుంది. లే లే ఇట్రా ఇట్రా దిండుడుసు మూగినా కొడుక దిండుడుసు చూడండి భలే నా కొడుకు చండి కూడా చూపట్టు పీక్ బెదిరించాది ఫ్రెండ్స్ నన్నే చండిగాడు. చూడు దాన్ని పనుకోవడం వాళ్ళకొని చూడండి. చూడు దిండు ఎత్తుకొచ్చుకొని కింద వేసుకోమనుకునేదే దొంగ నా కొడుకు. మొక్కలు పెట్టా వీడియో చూడండి పాపా లేచిన తల్లిలో కాఫీ తాగి పనుకునేది కానీ అప్పుడే ముద్దు పెట్టా అమ్మక ముద్దు పెట్టా. మా చిందేవుడు లవ్ కోపం వచ్చే దిండ్లు కొరుకుతుంది వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చా.